హలో అందరికీ నమస్తే. యువశక్తి కార్యక్రమానికి స్వాగతం. ప్రతి వారంలానే ఈ వారం కూడా ఒక యువశక్తితో మీ అందరి ముందుకు వచ్చేసాను. సో యూత్ ఎక్స్పీరియన్సెస్ మీ అందరికీ షేర్ చేస్తూ యువశక్తి ఒక ముఖ్య పాత్ర వహిస్తుంది. ఎందుకు అంటే నేటి ప్రపంచాన్ని మార్చగలిగేది యువత మాత్రమే. అలాంటి యువత ఆధ్యాత్మికతలోకి వస్తే దేశం అద్భుతంగా ఉంటుంది. సో కాబట్టి మరి అటువంటి ఆణిముత్యాలని వెలికి తీసి యువశక్తి కార్యక్రమం ద్వారా వాళ్ళ అనుభవాలు మీతో షేర్ చేసే ముఖ్య ఉద్దేశమే యువశక్తి కార్యక్రమం. సో మరి ఈరోజు మనతో పాటు ఉన్నారు సాయి కీర్తనని అడిగి తన అనుభవాలు ధ్యానంలోకి ఎలా వచ్చింది అన్ని విశేషాలు తెలిసేసుకుందాం. హాయ్ సాయి కీర్తన. నమస్తే అక్క. నమస్తే, ఎలా ఉన్నావు? చాలా బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. సో కీర్తన, ఎప్పటి నుంచి మెడిటేషన్ స్టార్ట్ చేసావు నువ్వు? నేను నా 10th 2015లో మెడిటేషన్లోకి వచ్చాను అక్క. సో నాకు ఫస్ట్ మా మదరే గురువు అనమాట. తను ఫస్ట్ 2015 యోగా డే జూన్ 21 రోజు మెడిటేషన్లోకి వచ్చారు. సో ద మెయిన్ రీజన్ ఏంటంటే మదర్ ఎప్పుడు స్లీపింగ్ పిల్స్ వేసుకొని పడుకునేదన్నమాట. లైక్ తనకి ఎప్పుడు నిద్ర తక్కువ ఉండేదన్నమాట. సో తన హెల్త్ తన ఎప్పుడు సపోర్ట్ చేసేది కాదు. సో అప్పుడు ఈ మెడిటేషన్ అనేది పరిచయం అయింది తనకి. ఎప్పుడైతే మెడిటేషన్లోకి వచ్చామో అప్పటి నుంచి మమ్మీ తన సొంత డెసిజన్స్ మీద డిపెండ్ అవ్వడం కానీ, లేకపోతే తన స్లీపింగ్ టైం అనేది ఎక్కువ అవ్వడం కానీ, లేకపోతే తన పిల్స్ అనేది మానేసింది. అప్పటి నుంచి మమ్మీ హెల్తీగా ఉండడము, తర్వాత తను ధ్యానం చెప్పడము, వేరే వాళ్ళకి ర్యాలీలో పార్టిసిపేట్ అవ్వడం చేసిందనమాట. సో అప్పుడు నాకు మెడిటేషన్ ఇంట్రడ్యూస్ అయింది. మెయిన్ థింగ్ ఏంటంటే నాకు అప్పుడు 10th స్టాండర్డ్ అనమాట నేను. సో అప్పుడు నాకు మెడిటేషన్ అనేది చాలా అవసరం. సిబిఎస్ఈ బోర్డ్ చాలా టఫ్ ఉంటుందని చెప్పి చాలామంది భయపట్టించారనమాట. సో అప్పుడు పేరెంట్స్ కూడా అదే చెప్తూ ఉండేది, సిబిఎస్ఈ బోర్డ్ అనేది చాలా కష్టం, నువ్వు ఎలా తెచ్చుకుంటావు మార్క్స్ అని చెప్పి. సో పాస్ అవ్వడమే గొప్ప అని చెప్పి అన్నారు. సో నాకు అప్పుడు అనిపించింది మెడిటేషన్ చేస్తే బాగుండేది ఏమో అని చెప్పి నేను అప్పుడు స్టార్ట్ చేశాను అనమాట. 2015 ఇన్ ద మిడ్ స్పాన్, అక్టోబర్ అలా ఉండాలా చేశాను. సో అప్పుడు నాకు మదర్ 2016లో నాకు ఎగ్జామ్స్ ఉన్న టైంలో కేవీ రావు సార్ అని చెప్పేసి మాకు నల్గొండలో క్లాస్ తీసుకోవడానికని వచ్చారనమాట. సో అప్పుడు క్లాసెస్కి మమ్మీ తీసుకెళ్ళింది, నేను వద్దన్నా కానీ తీసుకెళ్ళింది. సో అప్పుడు క్లాసెస్లో ఏం చెప్పారంటే, సార్ క్లాస్ తీసుకుంటున్నారు కానీ నేను మమ్మీని సైడ్ నుంచి నేను వెళ్తాను, ఇంటికి వెళ్తాను, నేను చదువుకోవాలి అని చెప్పేసి మమ్మీని ఫోర్స్ చేస్తూ ఉన్నాను. సో అది సార్ అబ్జర్వ్ చేశారనమాట. సో క్లాసెస్ అయిపోయాక ఒకసారి ఇలా రమ్మా అంటే నేను చెప్పి సార్ దగ్గరికి వెళ్ళాను. సార్ చెప్పండి సార్ అని అంటే, ఫస్ట్ నువ్వు ఏం చేస్తుంటావు అని చెప్పి అడిగారు. నేను ఇప్పుడు 10th క్లాస్ సార్ అని చెప్పాను. సో ఎందుకు అలా నర్వస్గా ఉన్నావు, ఎందుకంత టెన్షన్ పడుతున్నావు అని చెప్పి సార్ అడిగితే, సార్ ఇలా నాకు ఎగ్జామ్ ఉంది ఎల్లుండి, సో నా ఫస్ట్ ఎగ్జామ్ 10th బోర్డ్ రాయాల్సి వస్తుంది అంటే, దానికి ఇంత నర్వస్ అవుతున్నావుగా, సో ఒక పని చేయి చెప్తాను అని అన్నారు. సో చెప్పండి సార్ అని అడిగితే సార్ అన్నారు, నువ్వు ఇప్పుడు ఇంటికి వెళ్ళాక నీకు వచ్చిన టాపిక్స్ అన్నీ రివైజ్ చేసుకొని నీకు ఏదైతే ఈజీ టాపిక్ అనిపిస్తుందో అందులో ఉన్న క్వశ్చన్స్ అన్నీ నువ్వు ఒక పేపర్లో రాసేసి తరోగా అవే ప్రిపేర్ అవ్వు అని చెప్పి అన్నారు. సో ఓకే అని చెప్పి అన్నాను. ఇంటికి వెళ్ళాక సార్ ఏదైతే చెప్పారో నేను అదే చేశాను అనమాట. ఈజీ టాపిక్స్ అన్నీ మళ్ళీ రివైజ్ చేసుకొని అందులో ఉన్న క్వశ్చన్స్ అన్నీ ఒక దగ్గర రాసుకొని తర్వాత నేను అవే ప్రిపేర్ అవ్వడం. అండ్ నెక్స్ట్ డే ఎగ్జామ్ రోజు కొంచెం నర్వస్గా ఫీల్ అయ్యాను, కానీ ఎగ్జామ్ పేపర్లో ఏదైతే నేను చదివానో అదే ఎగ్జామ్ పేపర్లో రావడం, అదే క్వశ్చన్స్ రావడం. అండ్ నేను బాగా అటెంప్ట్ చేశాను. అండ్ లాస్ట్ ఎగ్జామ్ అయిపోయింది. అండ్ తర్వాత రిజల్ట్స్ గురించి ఆలోచిస్తున్నాను అనమాట. సరే ఎగ్జామ్ రాశాను, సార్ ఏదో టిప్ చెప్పారు, యూటిలైజ్ అయ్యింది. సో ఇప్పుడు ప్రిపరేషన్ డన్ అయిపోయింది, రాశాను, తర్వాత రిజల్ట్స్ ఎలా వస్తాయని చెప్పి భయపడుతూ ఉన్నాను. సో రిజల్ట్స్ డే రోజు నేను ఎంత టెన్షన్ అంటే, ఓకే నేను రాశాను, ఇప్పుడు అంటే ఈ 10 years ఒక ఎత్తు అయితే 10th క్లాస్ ఒక ఎత్తు అని అంటారు. సో సర్లే ఇంకా రిజల్ట్ ఏదైనా పర్లేదు. పబ్లిక్ ఎగ్జామా? ఎస్ అక్క. 10th ఓకే రాశాను, ఇప్పుడు నేను అనేది ఇప్పుడు బయటపడుతుంది అని చెప్పి కొంచెం నర్వస్ అండ్ టెన్స్డ్గా కూడా ఉన్నాను. మా మదర్ ఏం లేదు, నువ్వు ఎలా రాసినా పర్లేదు, రిజల్ట్ ఎలా వచ్చినా మేము యాక్సెప్ట్ చేస్తాము అనే ఇదిలోనే ఉన్నారు. సో ఆ రోజు నేను ఏం చేశానంటే జస్ట్ ఒక 10 minutes అలా రిలాక్స్ అయిపోయి జస్ట్ నా కోసం నేను మెడిటేషన్ చేసుకుంటూ కూర్చున్నాను. రిజల్ట్ వచ్చింది అరౌండ్ 12 అవుతుంది, అప్పుడు మార్నింగ్ 12 అవుతుంది. సో చూస్తే 10 out of 10 CGPA వచ్చింది. దట్ వాజ్ మై ఫస్ట్ అచీవ్మెంట్ ఇన్ మెడిటేషన్లోకి వచ్చిన తర్వాత సక్సెస్ అదే అనమాట, ఫస్ట్ సక్సెస్.
తర్వాత ఇంకా 10 పాయింట్స్ వచ్చింది ఓకే. అండ్ తర్వాత ఇంటర్కి ఎక్కడ జాయిన్ అవ్వాలని చెప్పి అనుకున్నాము. కానీ అదే నేటివ్ ప్లేస్లోనే మంచి కాలేజ్లో ఫ్రీ సీట్ రావడము. మళ్ళీ నేను చిన్నప్పటి నుంచి ఎప్పుడు ఫీజు కూడా కట్టింది లేదక్క, నాకు ఎప్పుడు ఫ్రీ సీట్ వచ్చేది. సో 10th తర్వాత కూడా ఫ్రీగా చదువుకోవాల్సి వచ్చింది. సో అప్పుడు ఫ్రీగానే చదువుకున్నాను. అండ్ ఇంటర్ ఫస్ట్ ఇయర్ అప్పుడు స్టేట్ బోర్డ్ అనమాట, సిబిఎస్ఈ టు స్టేట్ బోర్డ్ కన్వర్ట్ అయ్యే కొద్దీ కొంచెం నర్వస్ అనమాట. అంటే దెర్ ఈస్ లాట్ ఆఫ్ డిఫరెన్స్ బిట్వీన్ సిబిఎస్ఈ అండ్ స్టేట్ బోర్డ్ అనమాట. సో సిబిఎస్ఈ ఏంటంటే మన సొంత టాలెంట్ బయట పెట్టడానికి చూస్తారు, మన క్రియేటివిటీ బయట పెడతారు. కానీ స్టేట్లో అలా కాదు, లైక్ మనము ఏదైతే చదివామో అది వొమిట్ చేయడమే వచ్చు అనమాట. సో అప్పుడు నాకు కొంచెం ప్రాబ్లం అయింది. కానీ సెకండ్ ఇయర్కి వచ్చాక నేను ఒక సబ్జెక్ట్ ఫెయిల్ అయిపోయాను అక్క. లైక్ అంటే నేను ఒక 10/10 సిజిపిఏ అమ్మాయి సెకండ్ ఇయర్లో, అది కాక స్టేట్ బోర్డ్లో ఒక సబ్జెక్ట్ ఫెయిల్ అయిపోయింది అంటే. నార్మల్గా ఏమంటారంటే స్టేట్ బోర్డ్ కంటే సిబిఎస్ఈ టఫ్ అంటారు, స్టేట్ బోర్డ్ ఈజీ అంటారు. యా, కానీ ఇక్కడికి వచ్చాక ఏమైందంటే సిబిఎస్ఈ అనేది మన ఓన్ క్రియేటివిటీ అనమాట, లైక్ అలవాటు అయిపోయింది. అండ్ స్టేట్ బోర్డ్ ఏంటంటే మనం బుక్లో ఏదైతే చదివామో స్టెప్ బై స్టెప్ అది రాస్తేనే మనకి మార్క్స్ ఇస్తారు. సో అలా నాకు కొంచెం ప్రాబ్లం అయింది. అండ్ నాకు సబ్జెక్ట్ పోయిన తర్వాత లైక్ నేను ఒకటే డిసైడ్ అయిపోయాను, ఇప్పుడు నేను సూసైడ్ చేసుకోవాలి అంతే. నేను ఒక సబ్జెక్ట్ ఫెయిల్ అయిపోయానంటే నాకు ఇక్కడితో లైఫ్ అంతా ఆగిపోయింది అని చెప్పి ఆ రోజు మొత్తం ఎగ్జామ్ నుంచి రాగానే నేను ఆ రోజు మొత్తం ఏడుస్తూనే ఉన్నాను. కానీ మమ్మీ ఒకటే చెప్పింది, నువ్వు ఒక్క సబ్జెక్ట్ ఫెయిల్ అయినంత మాత్రాన నీ లైఫ్ అయిపోయిందని అనుకోవద్దు. చాలామంది లైక్ ఎన్నో సబ్జెక్ట్స్ పోగొట్టుకొని వాళ్ళు ఎంతో ధైర్యంగా మళ్ళీ ఇంకొకసారి రాసుకోవచ్చులే అనే ఇదిలో ఉంటారు. సో నువ్వు అంత టెన్షన్ అవ్వాల్సిన అవసరం లేదు, మిగతా సబ్జెక్ట్స్ అన్నీ బాగా రాసేసిరా అని చెప్పారు. సో అదే చేశాను. సో సప్లీ ఎగ్జామ్ వచ్చింది. ఆ రోజు అంటే అంతకంటే ముందు రోజు నేను అసలు పడుకోలేదు, ఈసారైనా నాకు ఖచ్చితంగా అవుట్ ఆఫ్ రావాలని చెప్పి రోజంతా చదువుకుంటూనే ఉన్నాను, నైట్ చదువుకుంటూనే ఉన్నాను, పడుకోలేదు అసలు. అంటే 10 minutes ధ్యానం చేయడం, 1 hour చదువుకోవడం, మళ్ళీ 10 minutes ధ్యానం చేయడం, రికాల్ చేసుకోవడం, చదువుకోవడం, ఇలా జరిగింది. నెక్స్ట్ సప్లీ ఎగ్జామ్ రోజు బాగా రాశాను. ఇంటికి వచ్చాక బాగా రాశాను అని చెప్పాను అమ్మతో. నెక్స్ట్ మళ్ళీ సప్లీ రిజల్ట్స్ తొందరగా వస్తాయి, 1 weekలో వచ్చేస్తాయి. సో 1 week తర్వాత మళ్ళీ రిజల్ట్స్ డే రోజు మళ్ళీ నర్వస్గా ఫీల్ అవుతున్నాను, మళ్ళీ ఎలా వస్తుందో రిజల్ట్, మళ్ళీ ఫెయిల్ అయిపోతే ఇయర్ మొత్తం వేస్ట్ అయిపోతుందని ఇదిలో ఉన్నాను. సో మళ్ళీ 10 minutes అలా రిలాక్స్డ్గా కూర్చొని మెడిటేషన్ చేసుకుంటూ ఉన్నాను. రిజల్ట్ వచ్చింది అండ్ 75 marksకి 74 వచ్చాయి. సో అది నేను ఇంకా నాకు షాకింగ్ అసలు. ఆ సబ్జెక్ట్ చాలా టఫ్ ఉండేది నాకు. అంటే నేను ఏ సబ్జెక్ట్ అయితే ఫెయిల్ అయ్యావో ఆ సబ్జెక్ట్లోనే 75/74 తెచ్చేసుకున్నాను. సో అది మమ్మీకి చాలా నచ్చింది అనమాట. అంటే నేను చెయ్యగలను అని తనకు తెలుసు. కాకపోతే ఎప్పుడైతే మన కాన్ఫిడెన్స్ లెవెల్స్ అనేవి పెంచుకుంటామో అప్పుడే మనం ఏదైనా సాధిస్తాము. సో దానికి మెడిటేషన్ తోడైతే ఇంకా ఈజీ అవుతుందని చెప్పి నాకు అక్కడ అర్థమైంది. సో తర్వాత హైదరాబాద్కి షిఫ్ట్ అయిపోయాము అండ్ హైదరాబాద్లో మంచి కాలేజ్లో సీట్ వచ్చింది. అండ్ నెక్స్ట్ ఏంటంటే ఇలా ప్రతి ఒక్క స్టేజ్లో నేను మెడిటేషన్ తీసుకెళ్తూ నా సక్సెస్ అనేది నాతో పాటు తెచ్చుకున్నాను అనమాట. సో దీనికంటే ముందు, ఇంటర్ కంటే ముందు 10th అయిపోయిన తర్వాత బిఫోర్ రిజల్ట్స్ నాకు అమ్మ 3 days డిఎన్ఏ యాక్టివేషన్ క్లాసెస్ అని చెప్పి విజయవాడకు తీసుకెళ్లారనమాట. సో అక్కడ 3 days ఉండాల్సి వచ్చింది విజయవాడలో. సో ఆ డిఎన్ఏ యాక్టివేషన్ క్లాసెస్ తర్వాత నేను ఇంటికి వచ్చాను. ఇంటికి వచ్చిన తర్వాత నాకు సడన్గా నా బాడీలో చేంజెస్ రావడము, లైక్ నాకు వామిటింగ్స్ కానీ లేకపోతే డిఫరెంట్ కైండ్ ఆఫ్ సిచ్యువేషన్స్ నేను ఫేస్ చేశాను. అట్లా 2 months నేను హాస్పిటల్లో ఉండాల్సి వచ్చిందనమాట. సో 2 months నాకు ఫుడ్ ఏది తిన్నా మళ్ళీ బయటికి రావడము, వాటర్ తాగినా బయటికి రావడం, ఇలా జరిగింది. సో 2 months ఏదైతే నేను హాస్పిటల్లో చూసిన ఆ సిచ్యువేషన్స్ వేరు. తర్వాత ఎందుకు ఇలా జరిగిందని చెప్పి విజయవాడలో స్వర్ణలత మేడం అని ఉంటారు. సో ఆ మేడంకి కాల్ చేసి మమ్మీ అడిగారనమాట, మేడం ఇలా ప్రాసెస్ అవుతుంది అని చెప్పి మేడం చెప్పారనమాట. సో అదొక ఎక్స్పీరియన్స్ అనమాట, లైక్ హెల్త్ పరంగా ఫిజికల్గా నేను ఫేస్ చేసిన ఎక్స్పీరియన్స్. సో నెక్స్ట్ తర్వాత బీటెక్ స్టేజ్ అంటే ఎందుకు ఇలా అవుతుంది బాడీలో ఎన్ని క్లాస్కి వెళ్ళిన తర్వాత మేడంకి కాల్ చేసి అడిగారనమాట, మా పాపకి ఇలా వామిటింగ్స్ అండ్ ఇలా
మోషన్స్ అది సో అవుతుంది, ఫీవర్ వస్తుంది బాగా, అండ్ ఫుడ్ ఏది పడట్లేదు తనకి అని అంటే, తను ముందు ఒక నాన్ వెజిటేరియన్ కదా, సో ఇప్పుడు తను ప్యూర్గా వెజిటేరియన్గా మారిపోయింది. సో దానికి ఒక హెల్త్ అనేది కొంచెం అటు ఇటుగా అవ్వడం వల్ల తనకి ఇలాంటివి జరుగుతున్నాయి. సో ఇదంతా ఒక డిఎన్ఏ క్లీనింగ్ ప్రాసెస్, డిఎన్ఏ ప్రాసెస్ అని చెప్పి మేడం క్లారిటీ ఇచ్చారనమాట. సో దాని తర్వాత ఇది ఫిజికల్గా నేను ఎక్స్పీరియన్స్ అయిన ప్రాబ్లమ్. అండ్ మెంటల్గా నేను ఎప్పుడైతే బీటెక్ సెకండ్ ఇయర్లోకి వచ్చానో, లైక్ అంటే ఫ్రెండ్స్ ద్వారా ఏదైతే అవి కొన్ని ఉంటాయి అక్క మిస్టేక్స్ అంటే ఫ్రెండ్స్ వల్ల మనం కొన్ని ఫేస్ చేస్తూ ఉంటాం కదా, లైక్ వాళ్ళు టీస్ చేయడం కానీ, లేకపోతే నీకు నువ్వు ఇలా ఉంటావు, నువ్వు అందరితో కలవు అని చెప్పి అంటూ ఉంటారు. సో దానివల్ల నేను చాలా ఎఫెక్ట్ అయ్యాను మెంటల్గా. సో సెకండ్ ఇయర్ ఫస్ట్ సెమ్ అనమాట నాది అది. సో ఫ్రెండ్స్ అందరూ ఎందుకు ఇలా ఉంటున్నావు, సపరేట్గా ఎందుకు ఉంటున్నావు, నువ్వు ఒక్కదానివే చదవగలుగుతావా, మేము చదవలేకనా, లేకపోతే నువ్వే టాపర్ అనుకుంటున్నావు అని చెప్పి ఇలా కొంతమంది అలా టీస్ చేస్తున్న కొద్దీ నాకు కొంచెం ఎలాగో ఫీల్ అయ్యేదాన్ని అనమాట. అంటే వాళ్ళు ఇష్టపడేదాన్ని కాదు, వాళ్ళ అట్మాస్ఫియర్ అనేది నాకు నచ్చేది కాదు. సో అప్పుడు బీటెక్ సెకండ్ ఇయర్లో లైక్ నేను అనే దాన్ని ఎక్కడో మిస్ అయిపోయాను. అంటే మెడిటేషన్కి కొంచెం దూరం అయిపోయాను అనమాట. బీటెక్ వచ్చిన తర్వాత ఎంజాయ్మెంట్ ఎక్కువైపోయి, సో వాళ్ళతో కలిసిపోవడము అలా ఎక్కువైపోయి ఇంకా మొత్తం మెడిటేషన్ మర్చిపోయాను. సో అప్పుడు నాకు ఇది ఒక ఎక్స్పీరియన్స్ అనమాట. ఇంటికి వచ్చేసాను అనమాట. 1 month నేను ఇంట్లోనే ఉన్నాను. నాకు అది ఎగ్జామ్ పీరియడ్ అనమాట. సో నేను ఒక్కదాన్ని ఏం చేశానంటే, సరే ఇప్పుడు ఫ్యాకల్టీ లేరు, నాకు చెప్పడానికి ఎవరు లేరు, ఓన్లీ టెక్స్ట్ బుక్స్ నా చేతిలో ఉన్నాయి. నేను ఒక్కదాన్నే చదువుకొని ఏవైతే నాకు ఈజీ అనిపించాయో, మళ్ళీ సేమ్ 10th నేను ఏదైతే చేశానో మళ్ళీ ఇక్కడ అదే చేశాను. ఈజీ టాపిక్స్ అన్నీ రివైజ్ చేసుకొని వాటి క్వశ్చన్స్ అన్నీ ఒక దగ్గర రాసుకొని సేమ్ అవే ప్రిపేర్ అయ్యాను. అండ్ నేను వేరే వాళ్ళతో కంపేర్ చేసుకుంటే, ఎవరైతే కాలేజ్కి రెగ్యులర్గా వెళ్ళారో వాళ్ళతో కంపేర్ చేసుకుంటే నాకు 70% వచ్చింది సెకండ్ ఇయర్లో. అండ్ వాళ్ళకి అంటే సబ్జెక్ట్స్ బ్యాక్లాగ్స్ పడ్డాయి. సో అప్పుడే నాకు అర్థమైపోయింది, నువ్వు ఒక స్టాండర్డ్స్ అయితే నీకు ఉన్నాయి, నువ్వు చేయగలవు అని చెప్పి మళ్ళీ నాకు అర్థమైపోయింది అనమాట. సో ఎప్పుడైతే నేను ఇండిపెండెంట్గా ఉన్నానో అప్పుడు నాకు ప్రతిదీ ఈజీ అయిపోయింది అనమాట. లైక్ నేను అప్పుడు టీచర్స్ లేరు అని చెప్పి నేను బాధపడుతూ కూర్చుంటే ఇప్పుడు నాకు అన్ని బ్యాక్లాగ్స్ ఉండేది. సో లేదు నేను చేయగలను అని చెప్పి మళ్ళీ నేనైతే స్టెప్ తీసుకున్నానో అప్పుడు నాకు మళ్ళీ కొంచెం నేను అని తెలిసిందనమాట. ఇదంతా ఎప్పుడు జరిగింది? ఇది సెకండ్ ఇయర్లో 2019 అక్టోబర్ నుంచి నవంబర్లో నేను వెళ్ళలేదు కాలేజ్కి. ఓకే ఓకే. కరోనా కాదు కదా? కరోనా కాదు, నార్మల్గా వెళ్ళాలి. సో అప్పుడు డిప్రెస్డ్గా ఫీల్ అయ్యాను అనమాట. సో ఎవరు లైక్ మా మమ్మీ వచ్చినా కానీ నేను తనను ఒక ఎనిమిలాగా చూసేదాన్ని, అంతా డిప్రెస్డ్ అయిపోయాను. సో దాని తర్వాత ఉండాల్సి వచ్చింది హెల్త్ ఇష్యూస్ అండ్ మెంటల్గా చాలా డిస్టర్బ్డ్గా అయిపోయాను అక్క. లైక్ నాతో ఎవరు ఉండేది కాదు, ఫ్రెండ్స్ ఎవరు నన్ను అట్లా ఆగిపోవాల్సి వచ్చింది నచ్చక. ప్లస్ వాళ్ళ ఆరా అనేది నాకు నచ్చలేదన్నమాట. లైక్ వాళ్ళు ఎప్పుడు ఏంటంటే డాక్టర్ దగ్గర తీసుకెళ్ళింది అనమాట అమ్మ. సో పాప ఇలా డిస్టర్బ్గా ఫీల్ అవుతుంది, మీరు ఏం చేద్దాం అనుకుంటున్నారు అని చెప్పి డాక్టర్ అడిగాడు. సో మీరు ఏదైతే ట్రీట్మెంట్ ఇస్తారో అది కొంచెం యూస్ఫుల్ అయ్యేగా తొందరగా కోలుకునేలాగా చూడండి అని చెప్పి అన్నారు. సో అప్పుడు డాక్టర్ ఒకటే చెప్పారు, మీరు చాలా లేట్గా తీసుకొచ్చారు ఆ పాపని, చాలా డిప్రెస్డ్ అయిపోయింది తను, ఇంకొక స్టేజ్ అయితే తను రోడ్డు మీద పిచ్చామలాగా నడుచుకుంటూ వెళ్ళిపోయేది, ఆ స్టేజ్కి దాకా ఎందుకు తీసుకొచ్చారని చెప్పి డాక్టర్ తిట్టారు అమ్మని. అయితే నేను అప్పుడు అన్నాను లైక్ మా మమ్మీని ఏమనకండి అని చెప్పి అన్నాక డాక్టర్ వచ్చేసి ట్రీట్మెంట్ ఇచ్చారనమాట. అంటే వాళ్ళు ఒక ట్యాబ్లెట్స్ ఇస్తారు. సో ఆ ట్యాబ్లెట్స్ అనేవి మొత్తం మనకి పడుకోవడానికి మాత్రమే యూజ్ అవుతాయి అన్నమాట. లైక్ వాళ్ళు ఇచ్చిన స్లీపింగ్ పిల్స్ అన్నీ మనకి బాగా నిద్రపోయాక కొంచెం మనం స్ట్రెస్గా ఫీల్ అవుతున్నామంటే మనకి నిద్ర లేకుండా అలా ఫీల్ అవుతామని చెప్పి డాక్టర్ చెప్పారు. సో ఆ ట్యాబ్లెట్స్ వాడుతూ మెడిటేషన్ చేస్తూ మళ్ళీ నేను ఆ డిప్రెషన్ నుంచి బయటకు వచ్చాను. అది నా తర్వాత ఎక్స్పీరియన్స్. సో ఇలా మెడిటేషన్ కంటిన్యూ అవుతున్న కొద్దీ తర్వాత నేను క్వాంటమ్ లైఫ్ యూనివర్సిటీకి సోల్ కోచ్ ట్రైనింగ్ ప్రోగ్రామ్కి వెళ్ళాను. సో అక్కడ 10 days స్పెండ్ చేశాను అనమాట. అక్కడ ఒక కొత్త ఎక్స్పీరియన్స్, మళ్ళీ నేను అక్కడ పుట్టాను అని అనిపించింది. ఎందుకంటే
అక్కడ రోజంతా ఒకలాగా ఉంటుంది, మళ్ళీ నెక్స్ట్ డే ఇంకొక కొత్తలాగా ఉంటుంది అనమాట. లైక్ మన పని మనం చేసుకోవడం కానీ, లేకపోతే అక్కడ ఉన్న అట్మాస్ఫియర్కి అలవాటు పడిపోవడం కానీ, అలా ఒక 10 days అలా చాలా బాగా నాకు గడిచిందనమాట. సో దాని తర్వాత నేను మళ్ళీ పైమాకి ఇంట్రడ్యూస్ అవ్వడం, లైక్ అక్కడ ఉన్న ఫ్రెండ్స్ నాకు క్వాంటమ్ లైఫ్ యూనివర్సిటీలో ఎవరైతే ఫ్రెండ్స్ అయ్యారో వాళ్ళకు పైమాని ఇంట్రడ్యూస్ చేశారు. కానీ నేను ఎప్పుడూ పైమా గురించి అంత పట్టించుకోలేదన్నమాట. సో ఈ ఇయర్ 2021లో ఫిబ్రవరిలో నాకు పైమా గురించి ఎక్కువ తెలిసిందనమాట. లైక్ నేను యూట్యూబ్లో చూశాను, ఇంటర్వ్యూస్ చూశాను. సో అప్పుడు ఏంటంటే కొత్తగా అనిపించింది, లైక్ యూత్ గురించి కాబట్టి ఒక్కసారి మనం ఇందులో కూడా స్టెప్ వేద్దాము, మనకి ఏమైనా తెలుస్తుందేమో అని చెప్పి స్టెప్ వేశాను. సో వాళ్ళ నుంచి నాకు చాలా చాలా నేర్చుకున్నాను. ఏంటంటే మన ఏజ్ బట్టి మనం ఏంటని డిసైడ్ అవ్వకూడదు, మనం ఏంటి అనేది మనం తేల్చుకోలేము. లైక్ ఇప్పుడు పైమా ఏంటంటే ఒక కొత్త రకం వరల్డ్ అనమాట యూత్కి. అంటే వాళ్ళు ఏం చేయాలనుకుంటున్నారు, వాళ్ళు ఎలా ఎదగాలనుకుంటున్నారో అలా ఎదుగుతూ ఉంటారనమాట. సో నాకు ఇది చాలా నచ్చింది. అంటే నేను ప్రతిసారి నల్గొండలో ఉన్న మెడిటేషన్ టీంతో పోల్చుకుంటే నేను యంగ్గా ఉండేదన్నమాట. సో నాకు ఒక గ్రూప్ ఉంటే బాగుండేది, ఒక యూత్ గ్రూప్ ఉంటే బాగుండేది. వాళ్ళతో పాటు ఎక్కడికైనా వెళ్ళొచ్చు, లైక్ మెడిటేషన్ చేయొచ్చు, వాళ్ళతో పాటు ర్యాలీస్లో పార్టిసిపేట్ అవ్వచ్చు అని చెప్పి. కానీ ఎప్పుడూ నాకు అది కుదరలేదు. ఎప్పుడైతే పైమాలోకి వచ్చానో చాలామంది ఫ్రెండ్స్ అయ్యారు. లైక్ మొన్న ఫెస్ట్ కూడా అయ్యింది, అక్కడికి వెళ్ళాను, వాళ్ళతో పాటు మాట్లాడాను, వాళ్ళతో పాటు మింగిల్ అయ్యాను. సో చాలా బాగా సెలబ్రేట్ చేసుకున్నాను. గమనించా అంటే నీ ఫ్రెండ్స్ ఎవరైతే అక్కడ కాలేజ్లో ఉన్నారో వాళ్ళ వల్ల నువ్వు డిప్రెషన్లోకి వెళ్ళావు, వాళ్ళు ఆరా నీకు సెట్ కాలేదు, వాళ్ళ మాటలు నువ్వు హర్ట్ అయ్యావు వాళ్ళ మాటలకి. సో దట్ నువ్వు వాళ్ళ నుంచి అవాయిడ్ అయిపోయి నీకు తెలియకుండానే నువ్వు డిప్రెషన్లోకి వెళ్ళిపోయావు. అంటే అక్కడ నీకు సూటబుల్ పర్సన్స్ కాదు అని ఫీల్ అయ్యావు. ఇప్పుడు ఎప్పుడైతే పైమాలోకి వచ్చావో ఓకే వీళ్ళే మన వాళ్ళు నీకు అర్థమైంది. ఇప్పుడు నువ్వు వీళ్ళందరితో నువ్వు కంఫర్ట్గా ఉంటున్నావు, ఎవరైతే పైమా గ్యాంగ్ ఉన్నారో వాళ్ళందరితో ఇప్పుడు ప్రెసెంట్ నువ్వు చాలా కంఫర్ట్గా ఉంటున్నావు అండ్ వాళ్ళతో వర్క్ చేయాలనిపిస్తుంది. అండ్ ఈ పైమా ఫెస్ట్కి రావడానికి గల కారణాలు ఏంటి అసలు? 3 months బ్యాక్ పైమాలో జాయిన్ అయ్యాను. ధ్యాని సాధన అని ఒక సెషన్ స్టార్ట్ చేశారనమాట, 21 days సెషన్. సో అప్పుడు జాయిన్ అయ్యాక నాకు ఏంటంటే వాళ్ళు మనలో ఉన్న టాలెంట్ని కానీ లేకపోతే మనలో ఉన్న స్కిల్స్ని కానీ బయట పెట్టడానికి ట్రై చేస్తూ ఉంటారు. రోజు క్లాసెస్ ఇచ్చేవాళ్ళు అండ్ ఒక టాస్క్ ఇచ్చేవాళ్ళు. టాస్క్ కూడా చాలా ఈజీ టాస్క్ ఇచ్చేవాళ్ళు. అండ్ ఇంకొకటి ఏంటంటే రోజు ఒకరితో మాట్లాడాలి. సో ఒకరికి కాల్ చేసి మనకి నియర్లీ 1000 స్టార్స్ కావాలన్నమాట. ఆ 21 daysలో మనం 1000 స్టార్స్ సంపాదించుకుంటేనే మనం ఆ లెవెల్ కంప్లీట్ చేసుకున్నట్టు అవుతుంది. సో రోజు ఒకరికి కాల్ చేసి 6 stars అడగాలన్నమాట. వాళ్ళని ఇంప్రెస్ చేసైనా లేకపోతే వాళ్ళతో మాట్లాడి, లేదంటే నువ్వు నీ గురించి చెప్పి నువ్వు ఈరోజు చేసిన మంచి పని చెప్పాక వాళ్ళు ఇంప్రెస్ అవుతే వాళ్ళు మనకి 6 stars ఇస్తారు. సో ఆ కాన్సెప్ట్ నచ్చిందనమాట. ఒకరితో మాట్లాడాలంటే ఒక రీజన్ వెతుక్కొని మనకి యూస్ఫుల్ విధంగా ఉండాలని చెప్పి వాళ్ళు క్రియేట్ చేశారు. సో ఫస్ట్ డే మాట్లాడాను, సెకండ్ డే మాట్లాడాను అండ్ థర్డ్ డేకి వచ్చాక నాకు అందరూ ఫ్రెండ్స్ అయిపోయారు. లైక్ నేను ఎలాంటి ఫ్రెండ్స్ అయితే కోరుకున్నానో నా లైఫ్లో అలాంటి ఫ్రెండ్స్ నాకు అక్కడ దొరికారనమాట. సో ఫ్రెండ్స్ అనే కాదు, నాకు సిబ్లింగ్స్ ఎవ్వరూ లేరు. ఐఎమ్ ద ఓన్లీ వన్ టు మై పేరెంట్స్. సో నాకు సిబ్లింగ్స్ కూడా దొరికారు అన్నట్టు అనిపించింది. లైక్ అన్నయ్య అనడం లేకపోతే అక్క అని పిలవడం, వాళ్ళు కూడా సొంత చెల్లిలాగా చూసుకోవడం, ట్రీట్ చేయడం చేశారు. సో పైమాలో జాయిన్ అయ్యాక ఏంటంటే నాకు ఎప్పుడు స్టేజ్ ఫియర్ అనేది చాలా ఉందన్నమాట. ఏదైనా మాట్లాడాలి అంటే ఫస్ట్ నాకు వచ్చే భయము, పైకి వెళ్ళి మాట్లాడలేవు అని చెప్పి లోపల ఏదో లాగేస్తూ ఉండేది. సో నేను ఎలాగైనా ఇది ఫియర్ ఓవర్కమ్ అవ్వాలని చెప్పి పైమాలో ఆ ధ్యాన సాధనలో జాయిన్ అయ్యాను. సో నా ఫ్రెండ్ హర్షిత అండ్ శర్వాణి వీళ్ళందరూ నన్ను ఎంకరేజ్ చేశారనమాట. లైక్ మాట్లాడితే ఏమీ కాదు, నీలో ఉన్న కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఇంకా పెరుగుతాయి అని చెప్పి అన్నారు. సో అక్కడ వేణు అన్నయ్య అని చెప్పేసి తను హోస్టింగ్ ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో మీరు నేమ్స్ ఇస్తే నేను జాయిన్ చేస్తాను, హోస్ట్గా చేయొచ్చు మీరు అని చెప్పి అన్నారు. సో ఇదేదో బాగుందిలే, మనకి ఫ్యూచర్లో పనికొస్తుంది. లైక్ ఇప్పుడు నుంచి మనము స్టెప్ తీసుకుంటే లైక్ అందరితో మాట్లాడము లేకపోతే అందరికీ లీడర్గా చేస్తే మనకి ఫ్యూచర్లో మనకి ఇంటర్వ్యూస్ టైంలో యూస్ఫుల్ అవుతుందని చెప్పి నేను జాయిన్ అయ్యాను. లైక్ నేను హోస్టింగ్ చేస్తాను అన్నయ్య అని చెప్తే అన్నయ్య జాయిన్ చేశారు.
సో ఎప్పుడైతే హోస్టింగ్ డే వచ్చిందో లైక్ అందరినీ లీడ్ చేయాలి. నియర్లీ 40 మెంబర్స్ ఉంటారు సెషన్లో, ఆన్లైన్ సెషన్ అనమాట. సో ఎవరు వీడియోస్ ఆన్ చేసుకోరు, అందరు మాట్లాడతారు కానీ ఎవరు వీడియోస్ ఆన్ చేసుకోరు. మనం వీడియో ఆన్ చేసుకొని మాట్లాడాలి, వాళ్ళందరితో ఇంటరాక్ట్ అవ్వాలి, వాళ్ళకి క్లాస్ తీసుకోవాలి. ఫస్ట్ ఏంటంటే ఒక స్టోరీ చెప్పాలి, స్టోరీ అందరికీ నచ్చాలి, మోరల్ నచ్చాలి. అండ్ తర్వాత వాళ్ళకి ఇన్స్పిరేషనల్గా ఒక కోట్ చెప్పాలి, కోట్ మీనింగ్ చెప్పాలి. తర్వాత వాళ్ళతో మెడిటేషన్ చేయించాలి, గైడ్ చేయాలి మెడిటేషన్ చేసేటప్పుడు. అండ్ లాస్ట్లో ఒక జోక్ చెప్పాలి. మెయిన్ టాస్క్ ఏంటంటే వాళ్ళకి జోక్ చెప్తే వాళ్ళు నవ్వాలి, నవ్వకపోతే అది జోక్ అన్నట్టే కాదు. సో ఇదంతా ఒక టాస్క్ అయితే ఆ జోక్ చెప్పడం ఇంకొక టాస్క్ అనమాట. సో అలా హోస్టింగ్ తీసుకున్నాను, సక్సెస్ఫుల్ అయిపోయింది. అండ్ పైమా ఫెస్ట్ అని ఎప్పుడైతే అన్నారో లైక్ అప్పటికే 2.5 months 3 months అయిపోయింది మేము పైమాలో జాయిన్ అయిపోయి. ఎవరిని ఎదురుగా చూడలేదు ఇంతవరకు, ఎవ్వరు ఎలా ఉంటారో తెలీదు. ఒక్కసారి ఫిజికల్గా ఇక్కడ కలిస్తే ఇంకా మంచి బాండ్ ఏర్పడుతుంది, ఇంకా చాలామంది ఫ్రెండ్స్ అవుతారని చెప్పి అర్థమైపోయింది. సో నేను యాక్చువల్గా నాకు ఫామ్ వచ్చిన సంగతి తెలీదు. ఒక గూగుల్ ఫామ్ వస్తుంది, అది ఫిల్ చేస్తే రిజిస్టర్ అవుతారు అని చెప్పి. సో నేను అది ఫిల్ చేయలేదు, చూసుకోలేదు యాక్చువల్గా. సో వేణు అన్న నాకు పర్సనల్గా మెసేజ్ చేశారు, ఏం ఆపుతుంది నేను ఇక్కడికి రావడానికి అని చెప్పి. సో అప్పుడు నేను ఆ మెసేజ్ చూడంగానే అయ్యో నేను చూసుకోలేదని చెప్పి ఫామ్ ఓపెన్ చేసి ఫిల్ చేసి రిజిస్టర్ అయిపోయాక అప్పుడు ఒక కొత్త ఫీలింగ్ అనమాట. వీళ్ళందరినీ కలుస్తున్నాను. 1 month ఉందన్నాక నుంచి 1 month దగ్గర నుంచి నాకు అదే ఫీలింగ్ అనమాట. రోజు కలుస్తున్నాము, వెళ్తున్నాము, మాట్లాడుతున్నాము, ఏం చేయాలి, వాళ్ళతో ఎలా మాట్లాడాలి, వాళ్ళని ఎలా ఫ్రెండ్స్ చేసుకోవాలి, కొత్త వాళ్ళతో ఇంకా ఎలా ఇంటరాక్ట్ అవ్వాలని చెప్పి 1 month ముందు నుంచే డ్రీమ్స్ అనమాట. అక్కడికి వెళ్తున్నాము, వాళ్ళతో మాట్లాడుతున్నాము, వాళ్ళతో ఇంటరాక్ట్ అవుతున్నాము, వాళ్ళని ఫస్ట్ టైం చూస్తున్నాము, ఫిజికల్గా చూస్తున్నాము. సో ఎలా ఉండాలి వాళ్ళతో అని చెప్పి. సో రోజు ఒక డ్రీమ్ వేసుకునేదాన్ని. పైమ్ ఆఫ్ యూత్ ఫెస్ట్కి వెళ్ళాను, అక్కడ మాట్లాడాను, అక్కడ నా ఎక్స్పీరియన్స్ చెప్పాను, ఇంకా కొత్త ఫ్రెండ్స్తో ఇంటరాక్ట్ అవుతున్నాను అని చెప్పి. సో అలా 1 month గడిచిపోయింది. యూత్ ఫెస్ట్ డే వచ్చింది. ఆ రోజు మాకు ప్రోగ్రాంలో వాలంటీర్స్ కావాలని చెప్పి అడిగారు. సో నేను వాలంటీర్గా ఉన్నాను కాబట్టి మళ్ళీ నాకు ఏదైనా వర్క్ అసైన్ చేస్తారని చెప్పి ముందుకెళ్ళాను. వాళ్ళు రిసెప్షనిస్ట్గా అసైన్ చేశారు. సో అది కంప్లీట్ చేసుకున్న తర్వాత అక్కడ చూస్తే పెద్ద పెద్ద వాళ్ళు వచ్చారు, చాలామంది. యూత్ అన్ను కాకుండా వాళ్ళ పేరెంట్స్ కూడా తీసుకొచ్చారనమాట. ఇంకా యూత్ ఫెస్ట్ స్టార్ట్ అయిపోయింది. సార్ వచ్చారు, మాట్లాడుతున్నారు, అందరూ ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకుంటున్నారు. సో చాలా 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 బాగా జరిగింది అక్కడ. సో ఫైనల్గా అయితే యూత్ ఫెస్ట్ ఓకే కంప్లీట్ అయిపోయింది. తర్వాత నెక్స్ట్ లంచ్ ఏదైతే ఉందో ఆ లంచ్లో ఇంకా కొత్త ఫ్రెండ్స్ని యాడ్ చేసుకున్నాను అనమాట మా ఫ్రెండ్స్ లిస్ట్లో. సో చాలామంది వాళ్ళ ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకున్నారు అండ్ వాళ్ళతో టైం బాగా స్పెండ్ చేశాను, కొత్త ఫ్రెండ్స్ అయ్యారు. సో ఇంకా బాగా కొలాబరేట్ అయ్యాను. సో అదొక కొత్త ఎక్స్పీరియన్స్ అనమాట. నేనేంటో నాకు ఇంట్రడ్యూస్ చేసింది అనమాట పైమా. నువ్వు ఇలా ఉండాలి, నీ స్కిల్స్ ఇలా ఉంటాయి, నీ కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఇలా ఉంటాయి, నువ్వు ఇది చేయగలవు అని చెప్పి పైమా నాకు చెప్పింది అనమాట. సో దాట్స్ ఇట్ అక్క. సో నైస్, సో నైస్. అంటే చిన్నప్పటి నుంచి నార్మల్గా మెడిటేషన్ చేస్తూ నీ స్టడీస్ పరంగా అది నువ్వు సపోర్ట్ తీసుకున్నావు, కానీ మెంటల్గా ఇంకా ఎట్లా స్ట్రాంగ్గా ఉండాలి. స్టడీస్ వరకు నువ్వు మెడిటేషన్ని చాలా బాగా యూటిలైజ్ చేసుకునేది. ఎందుకంటే ఒక 10 minutes మెడిటేషన్ చేయటం, ఒక 1 hour చదువుకోవడం, అగైన్ 10 minutes, చాలా చాలా మంచి కాన్సెప్ట్. స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా ఇలాంటి ఎగ్జామ్ టైంలో వాళ్ళు ఇది అప్లై చేస్తే డెఫినెట్గా దే సక్సీడ్. అయితే మెడిటేషన్ అన్నది నాట్ ఓన్లీ స్టడీస్, అన్ని విధాలుగా మనకి ఉపయోగపడుతుంది. అంటే ఇప్పుడు డిప్రెషన్లోకి వెళ్తే మెడిటేషన్ హెల్ప్ తీసుకొని బయటికి రావచ్చు. ఫిజికల్గా, మెంటల్గా మనల్ని స్ట్రాంగ్ చేస్తుంది మెడిటేషన్. అండ్ ఇంకొకటి ఏంటంటే ఎగ్జాక్ట్ మన లైఫ్ పర్పస్ ఏంటో మనకు తెలుస్తుంది. అండ్ ఇంకా నువ్వు ట్రై చేస్తే ఏమవుతుందంటే మనకి ఎవరైతే సూటబుల్ కాదు అనుకున్న మనుషులు ఎవరైతే ఉన్నారో కొన్ని సందర్భాల్లో మనం వాళ్ళతోనే జర్నీ చేయాల్సిన సిచ్యువేషన్స్ కూడా వస్తాయి. అంటే నువ్వు ఇంకా చదువుకుంటున్నావు అయితే, ఇంకా అవునా? ఇప్పుడు ఏం చదువుతున్నావు? బీటెక్ ఫైనల్ ఇయర్ అక్క. బీటెక్ ఫైనల్ ఇయర్. ఇప్పుడు ఈ బీటెక్ ఫైనల్ ఇయర్ దాటి నువ్వు నెక్స్ట్ జాబ్కి వెళ్ళాలి, జాబ్ చేయాలి. అక్కడ డిఫరెంట్ కైండ్ ఆఫ్ పీపుల్ వస్తారు. మళ్ళీ నువ్వు డిఫరెంట్ కైండ్ ఆఫ్ పీపుల్తో జర్నీ చేయాల్సి వస్తుంది. ఇప్పుడు నేను నీలాగనే కొంతమంది ఫ్రెండ్స్తో అడ్జస్ట్ అవ్వలేకపోయేదాన్ని. నాకేంటి అంటే మెడిటేటర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని చూస్తే ఇన్నర్ లోపల నుంచి విపరీతమైన ఆనందం. ఐఎమ్ ద ఓన్లీ డాటర్, నాకు ఎవరు సిబ్లింగ్స్ లేరు. నేను ఎట్లా ఫీల్ అయ్యేదాన్ని అంటే మన మెడిటేటర్స్ దగ్గరికి వచ్చేసరికి కంప్లీట్గా ఒక పాజిటివ్ జోన్లో ఉండేట్టుగా,
వాళ్ళతో చాలా కంఫర్ట్గా హ్యాపీగా ఉండేదాన్ని. అదే ఇంకొకరి దగ్గరికి వెళ్తే అస్సలు సెట్ అయ్యేది కాదు, వాళ్ళతో నేను అస్సలు ఉండలేకపోయేదాన్ని. వాళ్ళ మాటలు, వాళ్ళ బిహేవియర్ డిఫరెంట్ ఉండేది. దాంట్లో పించింగ్, ఏదో మనల్ని ఏదో అనాలి అనే దీంట్లో, అంటే అది కూడా నేను యాక్సెప్ట్ చేయలేకపోయేదాన్ని. సో దూరంగా వచ్చేదాన్ని. స్లోగా నేను ఏం చేశానంటే, మనం వీళ్ళతోనూ ఉండగలగాలి, వాళ్ళతోనూ ఉండగలగాలి, ఎక్కడైనా మనం మింగిల్ అవ్వగలగాలి. ఇన్ కేస్ వాళ్ళు పింక్ చేశారనుకో, అక్కడ మనకి ఏంటి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం వాటిని తీసుకోకూడదు. మనం తీసుకోకపోయామనుకో స్లోగా వాళ్ళే కొన్ని రోజులకి మాట్లాడటం మానేస్తారు, మనం రెస్పాండ్ అవ్వకపోతే. ఇప్పుడు వాళ్ళు అంటారు మనం పట్టించుకోలేదు, రెండోసారి అని పట్టించుకోలేదు, మూడోసారి అంటారు పట్టించుకోలేదు, ఇంక వాళ్ళు అనరు. మనం పట్టించుకుంటేనే అగైన్ వాళ్ళు రిపీట్ చేస్తారు. ఏ ప్లేస్కి వెళ్తే ఆ ప్లేస్కి అనుగుణంగా మనం ఉండగలగాలన్నమాట. అనుగుణంగా మీన్స్ మనం వాళ్ళ దారిలోకి వెళ్ళటం అని కాదు, మన దారిలో మనం ఉంటూ వాళ్ళని ఎక్కడ పెట్టాలో అక్కడ, అంటే మనం ఒక ఆరా క్రియేట్ చేసుకోవాలి. సో దట్ నేను అది ప్రాక్టీస్ చేశాను అనమాట. ఎందుకంటే డిఫరెంట్ కైండ్ ఆఫ్ పీపుల్ని కలుస్తున్నాను. ఎప్పుడు మెడిటేటర్స్తో ఉండడం అవ్వదు, ఎందుకంటే డెఫినెట్గా ఎవరి పర్సనల్ లైఫ్లో వాళ్ళకు ఉంటాయి. ఇప్పుడు మనకి ఏదో ఒక టైం స్పిరిచువల్ టైం ఉంటుంది. ఇప్పుడు ప్రతి 100 మందికి ఒక్క మెడిటేటర్ ఉంటారు, 100 మందిలో ఒకరు ఉంటారు అంత కంప్లీట్ నాలెడ్జ్లో. ఇప్పుడు నువ్వు నీ సర్కిల్లో నువ్వు ఒకదానివే, నా సర్కిల్లో నేను ఒకదాన్ని, వేరే సర్కిల్లో వాళ్ళొకరు, అట్లా మనం డిఫరెంట్గా ఉన్నాం. ఈ 100 మంది మనం ఇక్కడ ఎందుకున్నామంటే ఈ 100 మందిని మార్చడానికి మనం ఇక్కడ ఉన్నాం, రైట్? కాబట్టి ఇప్పుడు నువ్వు నేను వాళ్ళు ముగ్గురం కలవడం కష్టం అవుతుంది. ఇప్పుడు ఇలాంటి యూత్ ఫెస్టో, ధ్యానమా చక్రాలో, లేదంటే ఏదో సెషన్స్, స్పెషల్ అకేషన్స్ అప్పుడే మనం మళ్ళీ మన టైము, మన జాబ్ ఏదైతుందో అవన్నీ సెలవు పెట్టుకొని, టైం పెట్టుకొని మనం అక్కడికి వెళ్ళి ఒక 4 days 5 days వాళ్ళతో స్పెండ్ చేసి అగైన్ మనం మన పాత లైఫ్కి, ఓల్డ్ లైఫ్కి రావాలి. సో దట్ నువ్వు ఈసారి ఏం చేస్తావంటే, నీకు ఎవరైతే నచ్చట్లేదో వాళ్ళతో ఉండటానికే ట్రై చేయి. ఎందుకంటే నువ్వు వాళ్ళని మార్చడానికి అక్కడికి వెళ్ళావు. నీ ఎనర్జీ ఏంటి అంటే వాళ్ళు పింక్ చేస్తున్నారు కదా, పర్లేదు పింక్ చేసుకొని, నీ వర్క్ ఏంటంటే అక్కడ వాళ్ళు మారాలి, నీ ద్వారా వాళ్ళు మారాలి. అవాయిడ్ చేయకు, ట్రై టు మింగిల్ వాళ్ళతో. ఇంకా కీర్తన, స్టూడెంట్స్కి ప్రాబ్లమ్స్ ఏముంటాయంటే 99.99 స్టడీసే. సో అట్లాంటి, అంటే నీకున్న ప్రాబ్లమ్స్ అవి చాలా పెద్దవి. నాకు ఐ నో దట్, ఎందుకంటే అది నేను దాటి వచ్చాను కాబట్టి. అది నువ్వు ఈజీగా మెడిటేషన్ సపోర్ట్ తీసుకొని చాలా ఈజీగా నువ్వు క్రాస్ చేసేసావు. అండ్ తర్వాత ఇప్పుడు ఏదైతే కొత్తగా పైమాలోకి వచ్చి మళ్ళీ నిన్ను తెలుసుకునే ప్రాసెస్లో ఉన్నావు, ఇంకా తెలుసుకుంటావు. పైమాలో ఇంకా చాలా జర్నీ ఉంది, చాలా ఎక్స్పీరియన్స్లు వస్తూ ఉంటాయి. ఫ్యూచర్లో నీ ప్లాన్స్ ఏంటి? అక్క, నాకు లాస్ట్ ఇయర్ ఆగస్ట్లో అర్థమైంది నేను ఎందుకు వచ్చాను, అంటే ఈ భూమి మీదకి ఎందుకు వచ్చానో అర్థమైంది. ఏంటంటే నాకు చిన్నప్పటి నుంచి ఐఏఎస్ అవ్వాలని చాలా కోరిక అనమాట. సో ఎప్పుడైతే నేను ఇలా ఐఏఎస్ అవ్వాలని అనుకున్నానో అప్పటి నుంచి నాలో ఉన్న క్వాలిటీస్ అనేవి మమ్మీ ఎప్పటికప్పుడు చెప్తూ ఉండేది. లైక్ నీకు చాలా కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఎక్కువ, అండ్ నీకు చాలా ధైర్యం ఎక్కువ, నువ్వు చాలా బాగా మాట్లాడగలుగుతావు, అండ్ నీ స్పోకెన్ స్కిల్స్ చాలా బాగుంటాయి, ఎవరినైనా ఈజీగా నువ్వు కన్విన్స్ చేయగలవు అని చెప్పి ఇలా చెప్తూ ఉండేది. ప్రతి ఒక్క క్వాలిటీ తనకు చెప్తూ ఉండేది. సో లాస్ట్ ఇయర్ ఆగస్ట్లో నేను అనుకున్నాను అనమాట, లైక్ మనకి పాండమిక్లో ఉండడం వల్ల హాలిడేస్ వచ్చాయి. సో హాలిడేస్ అనేవి వేస్ట్ అవ్వకూడదు అని చెప్పి నేను అనుకున్నాను. సో అప్పుడు నేను ఒక స్టెప్ తీసుకున్నాను. ఏంటంటే బైజూస్ ద్వారా నేను ఐఏఎస్ కోచింగ్ తీసుకోవాలని డిసైడ్ అయిపోయాను అనమాట. సో ఎప్పుడైతే నేను అలా అనుకున్నానో నాకు వాళ్ళ దగ్గర నుంచే కాల్ వచ్చింది, లైక్ యు ఆర్ ట్రైంగ్ టు గెట్ సమ్ ట్రైనింగ్ అబౌట్ ఐఏఎస్ అని చెప్పి వాళ్ళు కాల్ చేశారు. అవును, చేయాలనుకుంటున్నాను, ట్రైనింగ్ తీసుకోవాలనుకుంటున్నాను అంటే వాళ్ళు చెప్పారు ప్రాసెస్ ఏంటి అని మొత్తం ఎక్స్ప్లెయిన్ చేశారు. సో మీకు 2 years కోచింగ్ ఇవ్వగలుగుతాము మేము, అండ్ ఈ 2 years కోచింగ్ 60,000 అవుతుంది, అండ్ మీరు ఇన్స్టాల్లో పే చేయొచ్చు అని చెప్పి అన్నారు. సో మమ్మీని కన్విన్స్ చేశాను, డాడీని కన్విన్స్ చేశాను, వాళ్ళు ఓకే అన్నారు. అండ్ తర్వాత కోచింగ్ తీసుకుంటున్నాను. ఇప్పుడు ప్రెసెంట్ 1 year అవుతుంది కోచింగ్ అయిపోబట్టి. సో ఇంకా పర్పస్ ఆఫ్ లైఫ్ ఏంటంటే ఫస్ట్ నేను ఐఏఎస్ అవ్వాలి,
తర్వాత డిస్టిక్కి మెడిటేషన్ అంటే ఏంటో చెప్పాలి, మెడిటేషన్ క్లాసెస్ తీసుకోవాలి. అండ్ మెడిటేషన్ ఎంత యూస్ఫుల్ అయిందో, నా లైఫ్లో ఎంత యూజ్ అయిందో వాళ్ళకి కూడా అలాగే యూజ్ అవ్వాలి. అండ్ మెయిన్ స్టూడెంట్స్ ఎక్కువ అట్రాక్ట్ చేయాలి ఇటు సైడ్. అండ్ ఇటు సైడ్ వస్తే ఒక వండర్ఫుల్ లైఫ్ వాళ్ళకి దొరుకుతుంది. నేను ఎలా చూస్తున్నాను ఆ లైఫ్ని, వాళ్ళు కూడా అలాగే చూడాలని చెప్పి ఇది నా పర్పస్ ఆఫ్ లైఫ్ అని నాకు అర్థమైంది అక్క. సో వెరీ నైస్. సో ఐఏఎస్ సాయి కీర్తన. ఎస్, సాయి కీర్తన చాలా మంచి గోల్ పెట్టుకున్నావు ఐఏఎస్ అని. అండ్ అది కూడా ఏంటి అంటే అందరికీ నేను ఐఏఎస్ అయిన తర్వాత నీ పర్పస్ ఏంటి అంటే ఆ యొక్క పదవిని నువ్వు తీసుకొని దానివల్ల నువ్వు మెడిటేషన్ స్ప్రెడ్ చేద్దాం అనుకుంటున్నావు. అందుకు నువ్వు ఐఏఎస్ అవ్వాలనుకుంటున్నావు. దట్స్ సో గ్రేట్. ఎందుకంటే మనకి ఒక పవర్ ఉంటే వి కెన్ డూ ఎనీథింగ్. అండ్ ఈ గోలే ఎందుకు ఎంచుకున్నానంటే చిన్నప్పుడు అంటే సిబిఎస్ స్కూల్లో ఎప్పుడు ఏ ప్రోగ్రామ్ జరిగినా ఫస్ట్ ఐఏఎస్ వచ్చేదన్నమాట. సో నేను వాళ్ళలాగా ఎందుకు వెళ్ళకూడదు, వాళ్ళ ప్లేస్లో నుంచి ఆలోచిస్తే నేను వాళ్ళలాగా స్కూల్స్కి ఎందుకు వెళ్ళొద్దు, స్కూల్స్కి వెళ్ళి ఇలాగే అందరినీ ఇన్స్పైరింగ్ చేస్తూ ఖచ్చితంగా ఇదేదో చెయ్యాలి, ఇది నాకు నచ్చింది, ఈ పోస్ట్ నాకు బాగా నచ్చింది, ఒక రేంజ్ ఉంటుంది, ఒక స్టేటస్ ఉంటుంది. అండ్ ఇంకా అక్కడ స్టూడెంట్స్ని ఎక్కువ అట్రాక్ట్ చేయొచ్చు. అండ్ ఆ పోస్ట్కి వచ్చే ఆ ఫ్రూట్ఫుల్నెస్ నేను అందరికీ పంచాలి, అది ఎలా సాధ్యమని ఆలోచిస్తున్నప్పుడు నాకు ఈ మెడిటేషన్ దగ్గర అయిందనమాట. యాక్చువల్ నువ్వు ఐఏఎస్ అనగానే నేను కూడా కొంచెం కనెక్ట్ అయ్యాను. చిన్నప్పుడు అందరూ అంటారు కదా నువ్వు ఏమవుతావు అంటే డాక్టర్, ఇంజనీరు, పోలీస్ అంటారు కదా. సో నేను డాక్టర్ అనుకునేదాన్ని. డాక్టర్ అనుకున్న తర్వాత చాలా వరకు మా చుట్టుపక్కల మా ఫ్యామిలీలో కొంచెం డ్రింక్ చేస్తారు. నాకు ఎందుకో నచ్చేది కాదు అట్లా డ్రింక్ చేస్తే. గొడవలు పడ్డాలు చాలా వరకు డ్రింక్ చేసి బయట కూడా చూస్తూ ఉండేదాన్ని కదా. ఎందుకు ఇట్లా అంటే డ్రింక్ చేయటం వల్ల వాళ్ళు కోల్పోతున్నారు, వాళ్ళ కాన్షియస్లో వాళ్ళు ఉండట్లేదు, అసలు ఈ డ్రింక్ చేయటం ఆపేస్తే బెటర్ కదా అనేసి అనుకునేదాన్ని. మరి అప్పుడు ఎలా, ఎవరికి పవర్స్ ఉంటాయి ఇట్లా ఆపేది, అట్లీస్ట్ కొంతవరకైనా ఆపేది అంటే ఒక ఐఏఎస్ అనుకుంటే కొంచెం ఆపగలరు అని అన్నారు. అప్పుడు మా ఫ్రెండ్స్ ఇచ్చే నాలెడ్జ్ అనమాట, అది కంప్లీట్ ఫుల్ ఇన్ఫర్మేషన్ కాదు, అది హాఫ్ నాలెడ్జ్. మేము డిస్కస్ చేసుకునే వాళ్ళం మా ఫ్రెండ్స్తో. నేను అడిగేదాన్ని, వాళ్ళకున్న హాఫ్ నాలెడ్జ్తో వాళ్ళు నాకు చెప్పేవారు, అవునా ఐఏఎస్ అయిపోతే ఆపేయొచ్చా? ఆపేయచ్చు అని. అయితే నేను ఐఏఎస్ అయిపోతాను అనుకున్నాను నేను. సో పెద్ద అవుతున్న కొద్దీ మనకు స్లోగా మళ్ళీ థింగ్స్ అన్నీ తెలుస్తాయి కదా, వాట్ ఈజ్ వాట్ అని. అయితే నా పర్పస్ ఏంటి అంటే కొంత చేంజ్ చేయాలి, కొంత మనుషుల్ని మార్చాలి, నాకు పవర్ ఉంటే నేను మార్చగలను. చిన్నప్పుడు అట్లా అనుకునేదాన్ని. ఫైనల్గా ఇలా యాంకర్ అయ్యాను. నా డిజైన్లో లేదు బట్ అయిపోయాను. ఇలా త్రూ ఏంటి అంటే ఇప్పుడు నా సర్కిల్ ఎవరైతే ఉన్నారో, మనం ఏ కలెక్టరో లాయరో అయినా అవ్వకపోయినా కూడా అట్లీస్ట్ నాకున్న అవకాశాలను బేస్ చేసుకొని నేను కొంతవరకు ఈ మెడిటేషన్ ద్వారా నేను కొంతవరకు కొంచెం అవేర్నెస్ క్రియేట్ చేయగలుగుతున్నాను. అట్లీస్ట్ నా పరిధిలో అవతల వాళ్ళు విన్నా వినకపోయినా, చేసినా చేయకపోయినా చెప్పడం నా బాధ్యత కాబట్టి చెప్తున్నాను. సో దట్ ఐఏఎస్ అన్న వర్డ్ నేను అక్కడ కనెక్ట్ అయ్యాను. నేను కీర్తన ఎన్ని అవర్స్ చేస్తావు మెడిటేషన్ డైలీ 1 hour అక్క. లైక్ మార్నింగ్ 1/2 hour అండ్ ఈవినింగ్ 1/2 hour. రెగ్యులర్గా ఉంటుంది 1 hour కంపల్సరీ? రెగ్యులర్గా అని కాదు, లైక్ చేస్తాను రోజు ఒక 1/2 hour అయితే కంపల్సరీ చేసే పడుకుంటాను అనమాట. ఓకే. ఏంటి ఎక్స్పీరియన్స్ ఏమైనా వచ్చాయా మెడిటేషన్లో? ఐఏఎస్ ఏదైతే అన్నానో అది నాకు లాస్ట్ ఇయర్ మెడిటేషన్లో కూర్చున్న తర్వాత ఇంట్యూషన్ లాగా వచ్చింది. లైక్ నేను ఐఏఎస్ అయ్యాను అండ్ మెడిటేషన్ని స్ప్రెడ్ చేస్తున్నట్టు నాకు ఒక స్కూల్లో మెడిటేషన్ గురించి చెప్తున్నాను, ఐఏఎస్ అని చెప్పి అది నాకు ఇంట్యూషన్గా వచ్చిందనమాట. సో అప్పటి నుంచి ఐఏఎస్ అవ్వాలని స్ట్రాంగ్గా అనుకున్నాను, ఫిక్స్ అయిపోయాను. ఓకే, నీకు మెడిటేషన్లోనే తెలిసిందా? ఇంకేమైనా ఎక్స్పీరియన్స్లు వచ్చాయా అంటే మెడిటేషన్ చేస్తున్నప్పుడు? ఇంకేమో మనకి కలర్స్ కనిపించడం ఇట్లా ఎప్పుడైనా ఏమైనా అనిపించాయా నీకు? కలర్స్ అందరూ అంటే లైక్ మా మదర్ని కూడా చూశాను, లైక్ వాళ్ళకి ఏదో యాస్ట్రల్ ట్రావెలింగ్ అయ్యింది అండ్ వాళ్ళకి బాడీలో ఏదో హీలింగ్ అవుతుంది అని చెప్పి అంటారు. కానీ నాకు అలాంటివి ఏం జరగలేదన్నమాట. నేను ఎప్పుడు అనుకునేదాన్ని నాకెందుకు అవ్వట్లేదు, ఎప్పుడు అవుతాయని చెప్పి కూర్చునేదాన్ని. కానీ అసలు అలా ఎక్స్పెక్టేషన్స్ ఏదైతే పెట్టుకుంటామో అది అస్సలు జరగదు అనమాట. ఇక్కడ ఏదైతే జరగాలో అదే మనకి జరుగుతుంది. సో అలా నాకేం ఎక్స్పీరియన్స్ అవ్వలేదు. కాకపోతే ఏంటంటే రీసెంట్గా నేను కాస్మిక్ వ్యాలీకి వెళ్ళాను అనమాట. అక్కడ నాకు అంతకంటే ముందు నుంచి 1 week ముందు నుంచి నాకు ఇక్కడ లెఫ్ట్లో బాగా హెడేక్ వచ్చేదనమాట. డాక్టర్స్ దగ్గరికి వెళ్తే వాళ్ళు ఏదో మెడిసిన్ ఇస్తారు, ఆ మెడిసిన్ అప్పటి వరకు రిలాక్సేషన్ ఇస్తుంది కానీ తర్వాత కంప్లీట్ రిలాక్సేషన్ అయితే దొరకదు కదా అని చెప్పి అనుకున్నాను.
సో మమ్మీని డాడీని కన్విన్స్ చేసి కాస్మిక్ వ్యాలీకి వెళ్ళాము. సో అక్కడ వాళ్ళు ఏంటంటే ఫస్ట్ మనం ఒక 10 మినిట్స్ మెడిటేషన్ చేస్తేనే కానీ లోపలికి అలౌ చేయరనమాట. సో లోపలికి వెళ్ళాక ఒక 10 మినిట్స్ అలా మెడిటేషన్లో కూర్చోబెట్టారు. సో కూర్చున్నప్పుడు నాకు మొత్తం సన్లైట్ లెఫ్ట్లో పడింది. లెఫ్ట్లో పడడం వల్ల నాకు అక్కడ సైడ్ మొత్తం హీల్ అయిపోయింది. ఆ 10 మినిట్స్ ఏదైతే నేను మెడిటేషన్ చేశానో ఆ 10 మినిట్స్లో నాకు మీద మొత్తం హీల్ అయిపోయి అక్కడున్న ఎనర్జీస్కి నా ఆరా కనెక్ట్ అవ్వడము, లేకపోతే నేను అక్కడున్న ఎనర్జీస్కి కనెక్ట్ అవ్వడం వల్ల నాకు మొత్తం ఇదంతా హీల్ అయిపోయింది. అండ్ అప్పటి నుంచి నాకు ఈ సైడ్ హెడేక్ అనేది రాలేదన్నమాట. సో అదొక ఎక్స్పీరియన్స్, ఫిజికల్గా నేను ఫేస్ చేసిన ఎక్స్పీరియన్స్. అండ్ ఎప్పుడు కూర్చున్న మెడిటేషన్లో నాకు ఓన్లీ జీరో మైండ్కి వెళ్ళిపోతాను. సో అట్లా మెడిటేషన్ చేస్తూ ఉంటాను అండ్ ఎనర్జీస్ అయితే తీసుకుంటున్నాను అంతే. సూపర్ సూపర్. అందరికీ అస్ట్రల్ ట్రావెల్ అవ్వాలి, కలర్స్ కనిపించాలి, అందరికీ జరగాలని లేదు. మేబీ వాళ్ళకి ఆ ఎక్స్పీరియన్స్లు పాస్ట్ లైఫ్లో అయిపోయాయేమో. ఎందుకంటే ఎప్పుడు ఏదో ఒక థాట్స్తో కంప్లీట్గా మన మైండ్ అంతా కన్ఫ్యూజన్ స్టేట్లో ఉంటుంది, గజిబిజిగా ఉంటుంది. అది లేకుండా మనం కళ్ళు మూసుకోగానే ఒక ప్రశాంతమైన స్టేట్లోకి వెళ్ళిపోయి ఒక జీరో కాన్షియస్లోకి వెళ్ళిపోతే చాలు. ఇంకోటి ఏంటంటే అక్క, లైక్ నేను ఇలాగే జీరో స్టేట్లో ఉండాలి అని మెడిటేషన్ చేసేదాన్ని. ఇంకొకటి నాకు రీసెంట్గా ఇంకొక ఎక్స్పీరియన్స్ ఏంటంటే, లైక్ అరౌండ్ 2:30-3 అవుతుందన్నమాట ఆ రోజు మార్నింగ్, ఎర్లీ మార్నింగ్. సో అప్పుడు నాకు 4 1s కనిపించాయి, అంటే 1111 కనిపించాయి. అయితే ఈ 1111 ఏంటా అని చెప్పి మార్నింగ్ లేవగానే మమ్మీని అడిగాను, అమ్మ నాకు ఇలా కనిపించాయి అంటే అవి ఏంజలిక్ నెంబర్స్ అని మమ్మీ చెప్పిందనమాట. సో వాటి మీనింగ్ ఏంటి అని మమ్మీని అడిగాను. సో నాకు తెలీదు అని చెప్పింది. ఈ పైమా గ్రూప్ ఎవరైతే ఉన్నారో అందులో డైలీ ఎక్స్పీరియన్సెస్ అడుగుతూ ఉంటారు టైం ఉంటే. సో ఆ రోజు అడిగారు, నేను ఈ ఎక్స్పీరియన్స్ వచ్చింది, సో నాకు 1111 అని కనిపించింది, వాటి మీనింగ్ ఏంటో నాకు తెలియట్లేదు అని అడిగాను. సో వాళ్ళు ఏం చెప్పారంటే, లైక్ యు ఆర్ గోయింగ్ టు ఎ గుడ్ ప్రాసెస్ అనమాట, ఏదో ఒక ప్రాసెస్లో ఉన్నావు నువ్వు. సో ఎప్పుడు పాజిటివిటీతో ఉండు, పాజిటివ్గా ఆలోచించు, నెగిటివ్ అనేది మైండ్లోకి తీసుకురాకు, ఎందుకంటే యు ఆర్ స్టేట్ ఆఫ్ మైండ్ ఈజ్ కంప్లీట్లీ దేర్ టు మేనిఫెస్ట్ అని చెప్పారనమాట. ఇప్పుడు నువ్వైతే ఆలోచిస్తావో, ఏదైతే నువ్వు అనుకుంటావో అది ఈజీగా మేనిఫెస్ట్ అవుతుంది, ఆ స్టేట్ ఆఫ్ మైండ్లో ఉన్నావు నువ్వు ఇప్పుడు అని చెప్పారు. అమ్మ ఇదేదో గజిబిజిగా ఉంది, ఇప్పుడు నుంచి పాజిటివ్గా ఉండాలి, పాజిటివ్గా ఆలోచించాలి అని చెప్పి అనుకున్నాను. సో అప్పటి నుంచి కొంచెం నా చుట్టూ అట్మాస్ఫియర్ అంతా చేంజ్ అయిపోయిందనమాట. ఎప్పుడూ పాజిటివ్గా ఆలోచించడము, ఎప్పుడూ పాజిటివ్గా ఉండడము, పాజిటివ్గానే మాట్లాడడము, మంచి చేయడము, చెడు అనేది నా దరిదాపుల్లో కూడా లేదనమాట. సో అది ఇంకొక ఎక్స్పీరియన్సెస్. సూపర్ సాయి కీర్తన. సో ఫైనలీ నువ్వు యూత్కి ఇవ్వాలనుకుంటున్న మెసేజ్ ఏంటి? యూత్కి నేను ఇవ్వాలనుకుంటున్న మెసేజ్ ఏంటంటే, మెడిటేషన్ అంటే సన్యాసం తీసుకోవడము, లేకపోతే హిమాలయాస్కి వెళ్ళిపోవడము అని అనుకుంటారు. అది టోటల్లీ రాంగ్ అనమాట. మనకి మెడిటేషన్ ఎందుకు అవసరం అని అంటే, మనం ఎన్నో చేయాలని అనుకుంటాము. లైక్ నేను ఐఏఎస్ అవ్వాలనుకుంటున్నాను, లైక్ చాలామంది డాక్టర్ అవ్వాలనుకుంటారు, చాలామంది ఇంకేదో అవ్వాలని అనుకుంటారు. దానికి హెల్ప్ఫుల్గా మెడిటేషన్ మనకి చాలా ఈచ్ అండ్ ఎవ్రీ స్టేజ్లో మెడిటేషన్ మనకి హెల్ప్ చేస్తుంది. అంటే ఇదొక బెస్ట్ ఫ్రెండ్ టైప్ అనమాట ప్రజెంట్ యూత్కి. ఇది ఏదైతే మెడిటేషన్ ఉందో అది ఒక బెస్ట్ ఫ్రెండ్ లాగా అయిపోయి మన లైఫ్ని ముందుకు తీసుకెళ్తుంది. అలాగే మనతో పాటు ఇంకా ఏవైతే ఎక్స్పీరియన్సెస్ ఉన్నాయో అవన్నీ మనకి ఇంకొక బెస్ట్ ఫ్రెండ్స్ అనమాట. లైక్ ఎక్స్పీరియన్స్ అవుతున్న కొద్దీ ఇంకొక ఎక్స్పీరియన్స్ ఇంకొకటి రావడం, ప్లస్ ఆ ఎక్స్పీరియన్స్ని వేరే వాళ్ళతో షేర్ చేసుకోవడం వల్ల మనకి చాలా చాలా మంచి జరుగుతుంది. అండ్ యూత్కి దీనికి అట్రాక్ట్ చేయాలంటే మెడిటేషన్ ఒకటే సింబాలిక్గా చెప్తాను. లైక్ ఇప్పటి యూత్ మెడిటేషన్లోకి వస్తేనే వాళ్ళు ఏదైనా సాధించగలుగుతారు అని నేను చెప్తాను అక్క. సూపర్ కీర్తన, చాలా చిన్న వయసులో చాలా పెద్ద మెసేజే ఇచ్చావు. థ్యాంక్ యూ సో మచ్ కీర్తన. నీ యొక్క ఎక్స్పీరియన్స్లు ఇక్కడ పిఎంసీలో షేర్ చేసుకున్నావు. అండ్ నీ స్పిరిచువల్ జర్నీ అట్లా నేను ఐఏఎస్ అవ్వాలనుకుంటున్నావు కాబట్టి రెండు అంటే నువ్వు ఏంటంటే నీ యొక్క గోల్ని దాన్ని స్పిరిచువల్ వేలో కన్వర్ట్ చేసుకున్నావు కాబట్టి డెఫినెట్గా ఇది యూనివర్స్కి రీచ్ అయిపోయింది. ఫ్యూచర్ తొందరలో మేము నిన్ను ఐఏఎస్గా చూడబోతున్నాము. థ్యాంక్ యూ సో మచ్ అక్క. విష్ యూ ఆల్ ది బెస్ట్ కీర్తన. థ్యాంక్ యూ. సో చూసారు కదా కీర్తన ఎక్స్పీరియన్సెస్. తను మెడిటేషన్ ద్వారా తన యొక్క స్టడీస్ని కానీ తన పర్సనల్గా తన మెంటల్ బ్యాలెన్స్ అన్నీ ఎంత చక్కగా బ్యాలెన్స్ చేసుకుందో. సో మరి ఇది ఇవాల్టి యువశక్తి కార్యక్రమం. మరొక యువశక్తి కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.